ఒకప్పుడు 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువులు నేడు కబ్జా కోరల్లో చిక్కుకుని కనుమరుగవుతున్నాయి. వర్షపు నీరు కూడా చెరువులోకి చేరలేని పరిస్థితి ఏర్పడింది. పుప్పలగూడలోని భగీరథ చెరువు ప్రస్తుతం మైదానాన్ని తలపిస్తుంది. చెరువులోకి నీటిని చేర్చే నీటి కాలువలు కబ్జాకి గురవడంతో చెరువులోకి నీరు చేరడం లేదు. 2 ఏళ్ల వరకు ఉన్న ప్రధాన కాలువల్లో ప్రస్తుతం ఒకటి కనిపించడం లేదు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఒకప్పుడు తాగు సాగు నీటిని అందించిన భగీరథ చెరువు నేడు కబ్జా కోరల్లో చిక్కుకొని ప్లే గ్రౌండ్లా మారింది. ప్రజెంట్ మనం ఇక్కడ చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు అసలు ఇదంతా ఎలా ఉందంటే ఒకప్పుడు జలకళ సంతరించుకొని నగరవాసులకు మంచినీటిని అందించిన ఈ చెరువు నేడు ఇలా ప్లే గ్రౌండ్లో అయితే తయారైంది. లోపలంతా కూడా పిచ్చి మొక్కలు మెలిసిపోయి అసలు వాటర్ కూడా అసలు ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు. అంటే ఒకప్పుడు 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న జలాశయం మీద అయితే 25 ఏళ్ల క్రితం వరకు కూడా సాగు భూములకు ప్రధాన నీటి వనరు. అయితే ఒక భారీ వర్షం కురిస్తే ఎగువన నాలాలు అంతా కూడా ఉధృతంగా పారి ఆ చెరువు అంతా కూడా జలకళ సంతరించుకునేది. నాలాలు గొలుసు కట్టు కాలువలు కబ్జాకు గురి కావడంతో నానక్రంగూడ భగీరథమ్మ చెరువు ప్రస్తుతం మైదానాన్ని అయితే తలపిస్తుంది. భగీరథమ్మ చెరువు 3 గ్రామాల పరిధిలోకి వస్తుంది. షేర్లింగంపల్లి మండలం పరిధిలోని నానక్రంగూడలో సింహభాగం, అలాగే కాజాగూడలో కొంత, గండిపేట మండలం పుప్పాలగూడలో కూడా కొంత విస్తరించి ఉంది. 5-6 ఏళ్ల క్రితం వరకు కూడా భారీ వర్షం కురవగానే నానక్రంగూడ కాజాగూడ రోడ్డు వరకు వరద పారేది. ప్రస్తుతం కట్టచెంత మాత్రమే నీరైతే ఉంటుంది. నానక్రంగూడ, కాజాగూడ, నార్సింగి ప్రాంతాల నుంచి నీటిని తీసుకొచ్చే కాలువలు కబ్జాకు గురి కావడంతో చెరువులోకి వరద మాత్రం చేరడం లేదు. అయితే 2 ఏళ్ల క్రితం వరకు కూడా ఉన్న ప్రధాన కాలువలలో ప్రస్తుతం ఒకటి కనిపించడం లేదు. మరోవైపు కాలువల అంశాన్ని కూడా పట్టించుకోకుండా అధికారులు చెరువుల సమీపంలో వాకింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం గతంలో ఉన్న వరద కాలువలను అయితే పూడ్చివేస్తున్నారు. ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లం అని కూడా చెప్పొచ్చు ప్రస్తుతం చెరువులు ఇలా అవ్వడానికి. అలాగే చూసుకున్నట్లయితే కూడా భగీరథమ్మ చెరువుకు ఎగువన 100 అడుగుల దూరంలోనే 5-6 ఎకరాల విస్తీర్ణంలో తౌటోని కుంట ఉంది. అయితే ఆ కుంట నిండిన తర్వాత నీరు గొలుసుకట్టు కాలువల ద్వారా పారి భగీరథమ్మ చెరువులోకి అయితే వచ్చి చేరుతుంది. ప్రస్తుతం తౌటోని కుంటలో చుక్క నీరు లేదు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని తీసుకొచ్చే నాలాలు కూడా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ చెరువు చుట్టూ 50కి పైగా బహుళ అంతస్తుల భవనాలు, అలాగే గేటెడ్ కమ్యూనిటీలు కూడా ఏర్పాటు కావడంతో వర్షపు నీరంతా కూడా జలాశయంలోకి చేరడం లేదు. దీంతో చెరువు అంతా కూడా ఇప్పుడు ఒక మైదానంలా మారిపోయింది. అంటే ఒకప్పుడు జలకళ సంతరించుకొని నగరవాసులకి తాగునీటిని, అలాగే వ్యవసాయం కోసం నీటిని అందించిన ఈ చెరువు అయితే నేడు ఇలా ఇంత అధ్వానంగా తయారైంది. సగం వరకు కూడా కబ్జా రాయలు చేజిక్కుంటే, మరోవైపు ఇక్కడ నిర్వహణ లోపాల వల్ల అంటే ఇష్టారాజ్యంగా ఎటువంటి ప్రణాళిక లేకుండా కూడా ఇటు వాకింగ్ ట్రాక్ కోసమని ఇతర ఏర్పాట్ల కోసమని కూడా దీన్ని కబ్జాకు గురి చేస్తున్నారు. వేరే నిర్మాణాలు కూడా చుట్టుపక్కల చేయడంతో కూడా ప్రస్తుతం అయితే నేడు ఇలా మైదానంలో తయారైంది. అసలు మనం చూడొచ్చు అసలు వాటర్ కూడా ఎలా ఉన్నాయో. అంటే వాటర్ అంటే చూడడానికి ఒక ప్లే గ్రౌండ్లా కనిపిస్తుంది. ఇది చెరువు అంటే కూడా నమ్మలేని పరిస్థితి ఉంది. రాళ్ళు రప్పలు అలాగే పిచ్చి మొక్కలతో కూడా చెరువు అంతా నిండిపోయింది. అంటే పెద్దలు మన కోసం ఏర్పాటు చేసిన చెరువును కూడా నేడు మనిషి తన స్వార్థం కోసం అయితే ఇలా చేస్తున్నారు. చెరువులన్నీ కూడా అంటే ఇలానే చేస్తూ పోతే కూడా ఫ్యూచర్లో చుక్క నీటి కోసం కూడా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అల్లాడిపోయే రోజులు కూడా వస్తాయి. దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా ఉన్నతాధికారులంతా సరే ఇప్పటికైనా స్పందించి ఈ చెరువులోకి నీరు చేరే మార్గాన్ని ఏర్పాటు చేయాలని, చెరువులోకి నీరు చేరే విధంగా కాలువలు ఏర్పాటు చేసి ఇతర చర్యలు కూడా చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.